వ్యాపార కరెంట్ అఫైర్స్ 1. బజాజ్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 10 లక్షల రూపాయలు కోట్లను అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ఘనతను సాధించిన 5వ వ్యాపార సంస్థగా నిలిచింది. ఈ ఎలైట్ క్లబ్లో ఇప్పటికే టాటా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు అదానీ గ్రూప్ వంటి ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఈ అద్భుతమైన విజయానికి దోహదపడే ముఖ్య కారకాలు మరియు కీలక పాత్ర పోషించిన వ్యక్తిగత కంపెనీలను పరిశీలిద్దాం. 2. భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ డిసెంబర్ 4న 6 లక్షల కోట్లను అధిగమించిన 8వ కంపెనీగా అవతరించడం ద్వారా గణనీయమైన మైలురాయిని సాధించింది. రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ కారణంగా ఈ పెరుగుదల జరిగింది. సోమవారం నాటి ట్రేడింగ్లో కంపెనీ స్టాక్ 2% పెరుగుదలను సాధించింది. ఇది సంవత్సరానికి 28% లాభాలకు దోహదపడింది. 3. ఒక ముఖ్యమైన చర్యలో ప్రపంచవ్యాప్తంగా 70% ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయడానికి బాధ్యత వహిస్తున్న తైవాన్కు చెందిన దిగ్గజం ఫాక్స్కాన్, కర్ణాటక రాష్ట్రంలో అదనంగా $139.11 బిలియన్ $1.67 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన అంతరాయాల కారణంగా చైనా నుండి ఉత్పత్తిని విస్తరించడానికి ఫాక్స్కాన్ కొనసాగుతున్న ప్రయత్నాలను ఈ నిర్ణయం నొక్కి చెబుతుంది. 4. ఆధార్ సేవలకు సరసమైన మరియు సరసమైన ప్రాప్యతను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన చర్యలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI అధిక ఛార్జీకి పాల్పడిన ఆపరేటర్లపై కఠినమైన చర్యలను అమలు చేసింది మరియు వారికి $50,000 జరిమానా విధించింది. పౌరులందరికీ న్యాయమైన మరియు అందుబాటులో ఉండే సేవలను నిర్ధారించడం ఈ చర్య లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ చర్యల వివరాలను వెల్లడించారు. 5. టాటా స్టీల్ గ్లోబల్ స్టీల్ లీడర్ లండన్లో సస్టైనబుల్ డిజైన్ మరియు తయారీలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ను స్థాపించడానికి ఇంపీరియల్ కాలేజ్ లండన్తో ఒక అద్భుతమైన సహకారాన్ని ప్రారంభించింది. ఈ అవగాహన ఒప్పందం సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయడం మరియు క్లిష్టమైన ప్రాంతాలలో విస్తరణ, ప్రతిభను ఆకర్షించడం మరియు పటిష్టమైన పరిశ్రమ, అకాడమియా సహకార పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఈ దార్శనికతను సాకారం చేసేందుకు టాటా స్టీల్ రాబోయే 4 ఏళ్లలో $104 కోట్ల గణనీయమైన పెట్టుబడికి కట్టుబడి ఉంది. 6. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఉత్తరప్రదేశ్ యొక్క విమానయాన మౌలిక సదుపాయాల కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికలను ఆవిష్కరించారు. పౌర విమానయాన రంగానికి దృఢ నిబద్ధతను ప్రదర్శిస్తున్న మోదీ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో 9 కొత్త విమానాశ్రయాలను నిర్మించనుంది. ఈ చొరవ ఉత్తరప్రదేశ్లోని మొత్తం విమానాశ్రయాల సంఖ్యను ఆకట్టుకునే 18కి చేరుస్తుంది. సింధియా గత 9 ఏళ్లలో 75 విమానాశ్రయాల అభివృద్ధిని ఉటంకిస్తూ విమానయాన రంగంలో ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయాలను హైలైట్ చేసింది. 7. సుస్థిరమైన మరియు హరిత ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా గణనీయమైన ఎత్తుగడలో రైతులు మరియు అగ్రిగేటర్లను లక్ష్యంగా చేసుకుని ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ DBS బ్యాంక్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ సహకారం యొక్క ప్రాథమిక లక్ష్యం పంట అవశేషాలను సమర్థవంతంగా నిర్వహించడం, దానిని కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ఉత్పత్తిలో ఉపయోగించడం. 8.
జాతీయ క్యారియర్ అయిన ఎయిర్ ఇండియా ఇటీవలే క్యాబిన్ సిబ్బంది మరియు పైలట్ల కోసం ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దాని పునరుద్ధరించిన యూనిఫామ్లను వెల్లడించింది. ఎయిర్ లైన్ ఇమేజ్కి గ్లామర్ మరియు అధునాతనతను జోడిస్తూ డిసెంబర్ 12న గ్రాండ్ ఆవిష్కరణ జరిగింది. 9 హిందుస్థాన్ కోలా బెవరేజెస్ HCCB గుజరాత్ ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 3,000 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడిని సూచిస్తుంది. ఈ వ్యూహాత్మక చర్య 2026 నాటికి రాజ్కోట్లో జ్యూస్లు మరియు ఎరేటెడ్ పానీయాల కోసం అత్యాధునిక తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి HCCB యొక్క అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. 10 భారతదేశంలో రిటైల్ మార్కెట్ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫ్లిప్కార్ట్ సహకారంతో బైన్ మరియు కంపెనీ యొక్క నివేదిక 2028 నాటికి $160 బిలియన్ల మార్కును అధిగమించగలదని అంచనా వేసింది. సరసమైన డేటా, మెరుగైన లాజిస్టిక్స్, ఫిన్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బలమైన డిజిటల్ వినియోగదారు పర్యావరణ వ్యవస్థతో సహా ఈ వృద్ధికి దోహదపడే కీలక అంశాలను నివేదిక హైలైట్ చేస్తుంది. 11 స్టెల్లెంటస్ ఎన్వి CEO కార్లోస్ తవారెస్ కంపెనీ యొక్క ప్రపంచ కార్యకలాపాలలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను హైలైట్ చేశారు మరియు డేర్ ఫార్వర్డ్ 2030 గ్లోబల్ స్ట్రాటజిక్ ప్లాన్లో భాగంగా దేశం పట్ల తన దృష్టిని వివరించారు. స్టెల్లాంటిస్ను ఏర్పాటు చేసిన విలీనమైన కంపెనీలు 2015 నుండి $1 బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టి భారతదేశంలో స్థిరమైన పాదముద్రను నెలకొల్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవతో కలిసి ఉన్నాయి. వృత్తిపరమైన సేవలలో గ్లోబల్ లీడర్ అయిన యాక్సెంచర్ భారతదేశంలోని బెంగళూరులో తన జెనరేటివ్ AI స్టూడియోని స్థాపించడంతో కృత్రిమ మేధ AI రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ అత్యాధునిక సదుపాయం ఉత్పాదక AI సాంకేతికతల అభివృద్ధి మరియు అనువర్తనానికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. వ్యాపారాల కోసం AI పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో యాక్సెంచర్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 13 నవంబర్లో భారతదేశం సుదూర ఉష్ణ బొగ్గు దిగుమతులలో గణనీయమైన పెరుగుదలను చవిచూసింది. యునైటెడ్ స్టేట్స్ నుండి ఎగుమతులు 1.40 మిలియన్ టన్నులకు MT చేరాయి. ఇది ఒక సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ కెపిలర్ నుండి సమాచారం వచ్చింది. ఈ నెలలో భారతదేశం యొక్క మొత్తం థర్మల్ బొగ్గు దిగుమతులు సాయంత్రం 6:09 MT అని నివేదించింది. ఇది అక్టోబర్ 2023లో నమోదైన 15 నెలల గరిష్ట స్థాయి 18.66 MT కంటే కొంచెం తక్కువగా ఉంది. నెలవారీ తగ్గుదల ఉన్నప్పటికీ డేటా సంవత్సరానికి 6.92 MT పెరుగుదలను వెల్లడిస్తుంది. 14 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF డిసెంబర్ 2022 నుండి అక్టోబర్ 2023 వరకు భారతదేశ వాస్తవ మార్పిడి రేటు పాలనను ఫ్లోటింగ్ నుండి స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ కి తిరిగి వర్గీకరించింది. ఆర్టికల్ 4 సమీక్ష తర్వాత ఈ మార్పు వచ్చింది. ఇక్కడ IMF సిబ్బంది మారకపు రేటు స్థిరత్వంపై భారత అధికారుల దృక్కోణం నుండి వేరు చేయబడింది. 15 భారతదేశపు ప్రముఖ క్యారియర్ అయిన ఇండిగో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా అవతరించడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ సాఫల్యం ఇండిగోను ఇంత భారీ స్థాయిలో నిర్వహించే ఎలైట్ గ్లోబల్ క్లబ్ ఆఫ్ క్యారియర్లలో ఉంచింది.
ప్రయాణీకుల రద్దీ ద్వారా ప్రపంచంలోని టాప్ -10 ఎయిర్లైన్స్లో దాని స్థానాన్ని పటిష్టం చేసింది. 16 రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలంలో 13 భారతీయ రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఏకంగా 19,692 కోట్ల రూపాయలు సేకరించి నోటిఫై చేసిన రూ. 19,592 కోట్లను కొద్దిగా అధిగమించాయి. 8 రాష్ట్రాలు ఇదే వేలం ద్వారా 12,100 కోట్ల రూపాయలు సమీకరించిన గత వారంతో పోలిస్తే ఇది పెరిగింది. 17 సెమీకండక్టర్ పవర్ హౌస్లు మీడియాటెక్ మరియు ఎన్విడియా ఇటీవల ఆటోమోటివ్ పరిశ్రమలో కృత్రిమ మేధస్సు AI ని ముందంజలో ఉంచే లక్ష్యంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ సహకారం కారులో అనుభవాలను విప్లవాత్మకంగా మార్చడం, స్వయంప్రతిపత్త డ్రైవింగ్ సిస్టమ్ల పరిణామాన్ని రూపొందించడం మరియు స్మార్ట్ వాహనాల కోసం కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం వంటి వాటిపై ధైర్యమైన అడుగును సూచిస్తుంది. 18 కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ క్యాప్ 4 700 మెగావాట్లు యొక్క యూనిట్ 4 నియంత్రిత విచ్ఛిత్తి గొలుసు ప్రతిచర్యల ప్రారంభాన్ని సూచిస్తూ విమర్శనాత్మకతను సాధించడం ద్వారా భారతదేశ అణుశక్తి ప్రకృతి దృశ్యంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తించింది. డిసెంబర్ 17, 2023న సాధించిన ఈ ముఖ్యమైన మైలురాయి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ AERB నిర్దేశించిన కఠినమైన భద్రతా ప్రమాణాలకు నిదర్శనం. 19 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SAI మరియు కాన్కోర్ వంటి ప్రధాన ప్రణాళికలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం మిస్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే ఎన్నికల తర్వాత మాత్రమే గణనీయమైన ప్రైవేటీకరణ పునఃప్రారంభించవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. గత దశాబ్దంలో పెట్టుబడుల ఉపసంహరణలు దాదాపు $4.20 ట్రిలియన్లను సేకరించాయి. మైనారిటీ వాటా విక్రయాల ద్వారా $3.15 ట్రిలియన్లు మరియు 10 కాప్సేలలో వ్యూహాత్మక లావాదేవీల ద్వారా $69,412 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పురోగతి లేకపోవడం వ్యూహాత్మక విక్రయ ప్రక్రియలో అంతర్లీనంగా ఉన్న సవాళ్లను నొక్కిచెబుతుంది. 20 క్రికెట్ అభిమానులారా, మీకు ఇష్టమైన కోకా-కోలా పానీయాన్ని ఒక గ్లాసు పెంచండి. ఐకానిక్ బ్రాండ్ 2031 చివరి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC యొక్క గ్లోబల్ పార్టనర్గా 8 ఏళ్ల ఒప్పందంపై సంతకం చేస్తూ క్రీడతో దాని దీర్ఘకాల సంబంధాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ భాగస్వామ్యం 2019లో వారి ప్రారంభ 5 ఏళ్ల ఒప్పందం నుండి గణనీయమైన పొడిగింపును సూచిస్తుంది. ఇది క్రికెట్ ప్రపంచంలో ప్రధాన ఆటగాడిగా కోకా-కోలా స్థానాన్ని పటిష్టం చేస్తుంది. 21 వ్యూహాత్మక భాగస్వామ్యంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే సహకారంతో భారత్ GPT కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. స్మార్ట్ టీవీల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ OS డెవలప్మెంట్తో సహా కంపెనీ సమగ్ర ప్రణాళికలను అంబానీ వెల్లడించారు. జియో యొక్క విజన్ జియో 2.0గా పరిణామం చెందడాన్ని సూచిస్తుంది. 22 ఒక వ్యూహాత్మక చర్యలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC, తరచుగా బీమా బెహెమోత్ అని పిలుస్తారు, గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోని ఏకైక కార్యాచరణ అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం IFSC. LIC తన గ్లోబల్ ఫుట్ప్రింట్ను మెరుగుపరచడానికి మరియు దాని ఆఫర్లను వైవిధ్యపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ అభివృద్ధి జరిగింది. 23
వార్గ్విజార్డ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఇటీవల గుజరాత్ ప్రభుత్వంతో కంపెనీ సహకారంతో 9.98% పెరిగి దాని షేర్లలో గణనీయమైన పెరుగుదలను సాధించింది. గుజరాత్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.హెచ్. షా మరియు వార్గ్విజార్డ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శీతల్ భలేరావు సంతకం చేసిన అవగాహన ఒప్పందం (మావ్) ద్వారా వ్యూహాత్మక చర్య అధికారికంగా చేయబడింది. 24 ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) నుండి కొనుగోలు చేసిన ముడి చమురు కోసం రూపాయిలలో మొట్టమొదటి చెల్లింపును నిర్వహించడం ద్వారా ఇటీవల ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఈ చర్య చమురు సరఫరాదారులను వైవిధ్యపరచడానికి, లావాదేవీల వ్యయాలను తగ్గించడానికి మరియు భారతీయ రూపాయిని ఆచరణీయ వాణిజ్య పరిష్కార కరెన్సీగా ఉంచడానికి విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించబడుతుంది. జూలై 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం, దిగుమతిదారులు రూపాయిలలో చెల్లించడానికి మరియు ఎగుమతిదారులు స్థానిక కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి అనుమతిస్తూ ఈ చొరవకు వేదికను ఏర్పాటు చేసింది. 25 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన పిఎఫ్సి కన్సల్టింగ్ ద్వారా స్థాపించబడిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) బికనెర్ 3 నిమ్రానా 2 ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కోసం బిడ్లో టాటా పవర్ విజయం సాధించింది. ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం 1544 కోట్ల రూపాయలు. ప్రాజెక్ట్ ఎస్పీవీ బదిలీ తేదీ నుండి 24 నెలల లక్ష్య కమిషన్ వ్యవధి.